భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన చారిత్రాత్మక కథల్లో కొండవీడు ఒకటి. ఈ కొండవీడు గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలో కొండవీడు అనే గ్రామ పరిధిలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఇది గుంటూరు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెడ్డి రాజులు కొండవీడు కోటను రాజధానిగా చేసుకుని కీర్తి శకం 1325 నుంచి 1425 వరకు పాలన సాగించారు. 14వ శతాబ్దంలో రెడ్డి రాజుల పాలన సాగిన కాలంలో ఈ కోటను నిర్మించారు. ఇందులో 21 నిర్మాణాలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇందులో చాలా వరకు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నట్టు మనకు స్పష్టమవుతూ ఉంది. వేమారెడ్డి రాజుల్లో ప్రథముడు. ఇతను తొలుత 1325లో అద్దంకిని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని 1353 వరకు పరిపాలించాడు అన్నమాట. ఆ తర్వాత అతని కుమారుడు అనాపోతారెడ్డి 1353 నుంచి 1366 వరకు రాజ్యపాలన చేపట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. శత్రుముఖులు తరచూ అతని రాజ్యంపై దాడులు చేస్తుండడంతో రాజధానిని కొండవీడుకు తరలించి రెండో రాజధానిగా చేసుకుని పాలన సాగించాడని మనకు అర్థమవుతూ ఉంది. ఇక ఆనాపోతిరెడ్డి కొండవీడిని శత్రు దుర్భేద్యమైనంగా గిరి దుర్గంగా మలిచి పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అనాపోతిరెడ్డి తమ్ముడు అనా వేమారెడ్డి 1364 నుంచి 1386 వరకు రాజ్యాధికారం చేపట్టి కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాలను జయించి రాజ్య విస్తరణ చేశాడు. తిరిగి పినతండ్రి అనా వేమారెడ్డి మరణాంతరం అనా పోతారెడ్డి కుమారుడు కుమారగిరి రెడ్డి 1386 నుంచి 1402 వరకు పరిపాలించి కొండవీడు రాజ్యాన్ని ఉదయగిరి నుంచి ఒడిశాలోని కటక్ వరకు విస్తరించాడనమాట. ఆ తర్వాత అనా వేమారెడ్డి కుమారుడు పెదకోమటిరెడ్డి వేమారెడ్డి 1402 నుంచి 1420 వరకు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇతని పరిపాలనలో సాహిత్యానికి, కళలకు పెద్దపీట వేసినట్లు, ఆ కళలు బాగా ఆదరణకు నోచుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఒక రకంగా ఇతని పరిపాలన కాలాన్ని స్వర్ణయుగం అని చెప్పొచ్చు. శ్రీనాథ కవి ఇతని ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడని స్పష్టమవుతూ ఉంది. 1420 నుంచి 1424 వరకు చివరుడైన రాచవేమారెడ్డి పరిపాలించాడు. ఇతడు అసమర్థుడు కావడంతో రెడ్డి రాజుల పాలన అంతమైపోయింది. కొండవీడు రాజ్యాన్ని విజయనగర రాజులు హస్తగతం చేసుకున్నారు. కొండవీడు కోటను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొండవీడు దుర్గంలో బౌద్ధ ఆనవాళ్ళు చాలా ఉన్నాయి. ఇక్కడ వరకు దుర్గం రెడ్డి రాజుల కోటగానే గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం వారి పాలనకు ముందు సుమారు 2000 సంవత్సరాల క్రితం అక్కడ బౌద్ధ నాగరికత ఉన్నట్లు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. గుంటూరు సర్కిల్ అటవీ శాఖ అధికారి అనూప్ సింగ్ సతీమణి రుచి సింగ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కేవి రావులతో కలిసి ఇక్కడ ఈ మధ్య నిధుల కోసం తవ్వకాలు జరిపిన శివాలయం పరిసరాల్లో బౌద్ధ స్తూపాన్ని గుర్తించారు. ఈ స్తూపము సుమారు 12 అడుగుల వ్యాసార్థంలో ఉంది. నిర్మాణానికి లేత ఆకుపచ్చ నాపరాళ్ళు, అలాగే నాపరాళ్ళు రంగును వాడారు. స్తూప పైన శివాలయం నిర్మించారని తేల్చారు. అలాగే కొండవీడు కోటల మధ్య టెర్రాసు స్తూపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ స్తూపాలు వేదికలా ఉంటాయి. ఇవి శాతవాహనుల కాలం నాటి పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మితమయ్యాయి. అలాగే బౌద్ధ విహారాల పైకప్పుల కోసం ఉపయోగించుకునే పెంకులు, మట్టి పాత్రలు, శకలాలు కూడా ఇక్కడ దొరికాయి. కొండవీడు కొండలు సముద్ర మట్టానికి 1735 అడుగుల ఎత్తులో ఉన్నాయి. శాతవాహనుడు క్రీస్తు పూర్వం 1-2 శతాబ్దాల నాటికి ధ్యాన కటకాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించారన్నమాట. కొండవీడు కొండల మీద శాతవాహనుల కాలంలో బౌద్ధం వ్యాపించినందుకు అక్కడ ఆధారాలు దొరికాయి. ఈ కొండల మీద కాలిబాటుగా 2 వైపులా పైభాగంలో కూడా బౌద్ధ స్తూపాలు నిర్మించిన ఆధారాలు కూడా దొరికాయి. ఎత్తైన కొండల మీద ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో వేదికల మీద నిర్మించిన స్తూపాలను టెర్రాసు స్తూపాలని అంటారు.
గుంటూరు జిల్లాలోని అమరావతి, బట్టిప్రోలు, మల్లెపాడు, తెనాలి లాంటి ప్రాచీన బౌద్ధ క్షేత్రాల దగ్గర మాత్రమే అతిపెద్ద పరిమాణంలో 58 సెంటీమీటర్ల పొడవైన 30 సెంటీమీటర్ల వెడల్పున్న 10 సెంటీమీటర్ల మందం కలిగిన పెద్ద ఇటుకలు దొరికాయి. అలాగే కొండవీడి పైన చైనా దేశానికి చెందిన సెల్డన్ వేర్గా పెరుగుతున్న కొన్ని పింగాణి పాత్రలకు చెందిన ముక్కలు కూడా ఇక్కడ లభించినట్టు తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా ఇక్కడ దర్శించుకోవాల్సిన ప్లేసులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్ళేందుకు 2 వైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద 3 చెరువులు ఉన్నాయి. ఒకటి నిండగానే నీరు వృధా కాకుండా 2 చెరువులకు వెళ్ళే సౌకర్యం ఉంది. కొండ కింద ఉన్న కత్తులబావి వేణుగోపాల స్వామి ఆలయం అంటారు. శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల బయట గోడల మీద అపురూప శిల్ప సంపదలు ఉన్నాయి. కొండ మీద చారిత్రక ఆనవాళ్ళు నిలిచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ళ ప్రాకారాలు, 2 ధ్యానాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, నేలకొట్టు, మసీదు, ఖజానా ఇలాంటి చారిత్రక సంపద ఎంతో ఉంది. ఇక కొండవీడి కోటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రక్షిత కట్టడంగా గుర్తించింది. కోటకు వెళ్ళేందుకు 2 వైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండ మీదకి వెళ్ళే వారి కోసం నిర్మించాల్సిన ఘాట్ రోడ్డును సర్వే చేసి అద్భుతంగా ఘాట్ రోడ్ నిర్మించింది. ఇక కొండ మీద 3 చెరువులు ఉన్నాయి. ఒకటి నిండగానే నీరు వృధా కాకుండా 2 చెరువులకు వెళ్ళే అవకాశం ఉంది. కొండ కింద ఉన్న కత్తుల బావి వేణుగోపాల స్వామి, శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయ లోపల బయట అపురూప శిల్ప సంపదలు ఉన్నాయి. కొండ మీద ఉపయోగించుకునేందుకు ఉన్న భూమి విస్తీర్ణం 5 చదరపు కిలోమీటర్లు. కొండ మీద చారిత్రక ఆనవాలుగా నిలిచిన అనేక కట్టడాలు అంటే 44 కోట బురుజులు, 32 మైళ్ళ ప్రాకారాలు, 2 ధ్యానాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, నేలకొట్టు, మసీదు, ఖజానా వంటి చారిత్రక సంపద చెప్పలేనంత ఉంది. ఇక కొండవీడి కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది. కొండవీడి కోటను పురావస్తు శాఖ రక్షిత కట్టడంగా జియో నంబర్ సంఖ్య 1535 1996 నవంబర్ 2వ తేదీన నిర్మించారు. ఇక్కడ ఒక కందకం ఉంది, అంటే అగట్త అంటారు. 37 ఎకరాల్లో విస్తీర్ణం గల ఈ కందకానికి చారిత్రాత్మక కొండవీటి మీద నుంచి వర్షాకాలంలో నీరు జారువారుతూ ఉంటుంది. ఈ కందకంలోకి చేరిన నీటిని కొండవీడి పరిసరాలలో 5 గ్రామాల భూములు రైతులు సాగుకు వినియోగించుకుంటా ఉన్నారు. చాలా కాలంగా సరైన మరమ్మతులు లేకపోవడంతో ఈ కందకం అడవిగా తయారైపోయింది.
క్లోజప్ లాగా లేదు, ఇది ఎంత క్లోజప్ లాగినా కూడా అలాగే 6 కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇక్కడ లైవ్ వచ్చింది బావికి, పెద్దగా రాల. ఇక్కడ వచ్చింది చూపెట్టే బోట్ కాడ, బోట్ కాడ లైవ్ వచ్చింది.
ఇక్కడ కనపడి కొండవీడి వస్తుంది జంతువులు కొండవీడి గుర్రాలా కొండవీడి గుర్రాలు లైవ్ వస్తుంది చూడండి ఇక్కడ సిగ్నల్ వచ్చింది సరిగ్గా రాదు. కొండవీడి గుర్రాలు చూపెట్టచ్చు. ఈ గుర్రాల మీద ఆ రోజులు వెళ్ళింది ఆడి పిల్లలు.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరెన్నో వస్తాయి. మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. వండర్ఫుల్ వీడియోలు మీకు అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.